కృష్ణతత్వము ఉపాదేయము, కళేబరతత్వము హేయము అని. అదియునుగాక ఎవ్వండు శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణు గుణకీర్తనంబులు వినుచున్ పలుకుచుండునట్టివాని హృదయ పద్మంబునందు కర్ణరంధ్రమార్గంబున ప్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించుతుందంబున ఆత్మగతంబైన మాలిన్యంబునవకర్షించుగావునా. చాలా గొప్ప రహస్యాన్ని చెప్పారండి. ఎవ్వడు శ్రద్ధాభక్తియుక్తుడై, శ్రద్ధ అంటే చెదరని మనస్సు, భక్తి అంటే భగవంతుడిని సేవించాలి అనేటువంటి బుద్ధి, ఈ రెండిటితో కూడి కృష్ణు గుణకీర్తనంబులు వినుచు, దాన్నే మనం శ్రవణము అనన్నాం, వాటినే పలుకుతూ హృదయ పద్మంబునందు పలుకుచుండునట్టి వాని హృదయ పద్మమునందు, హృదయం అనేటువంటి పద్మంలో ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తున్నారు. చెవి ద్వారా కృష్ణ పరమాత్మ లోపలికి ప్రవేశించి అక్కడ పోయి కూర్చుంటాడట. చెవులు అనేటువంటి రంధ్ర మార్గం, కర్ణరంధ్ర మార్గంబున ప్రవేశించి, అంటే మనం జాగ్రత్తగా దీన్ని గురించి వివరించుకోవడం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఉన్నాడే, ఈ స్వామి సూక్ష్మ రూపంలోకి వెళ్ళి మన చెవుల్లో నుంచి ప్రవేశించి హృదయంలో కూర్చుంటాడని అర్థం కాదు. ఆ కృష్ణ తత్వము అనేటువంటిది హృదయంలో నిలిచిపోతుంది. అసలు నిజానికి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు హృదయ దేశంలో ఉన్నాడు, కొత్తగా వెళ్ళి అక్కడ ప్రవేశించనక్కర్లా. ఈ ప్రవేశించడం అంటే ఏమిటంటే తత్వరూపంలో అక్కడికి వెళ్ళి అక్కడ అసలు నిజంగా ఉన్నటువంటి పరమాత్మ జాగృతి అంటే మనకు అనుభవానికి వచ్చేట్టుగా తయారవుతాడనమాట. కృష్ణుడు హృదయపద్మంబునందు కర్ణరంధ్ర మార్గంబున ప్రవేశించి కృష్ణుండు విశ్రమించి అక్కడ చక్కగా కూర్చుంటాడు. మనము ఎవరినన్నా మన ఇంటికి పిలిచామనుకోండి, పిలిస్తే మంచి ఆసనం ఇస్తాం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాం, పాద్యము అర్ఘ్యము మొదలైనవి ఇస్తాం. అర్ఘ్యం అంటే ఏం లేదు, త్రాగడానికి అసలు మంచినీళ్ళు లాంటిది ఇస్తాం. కానీ కొన్ని చోట్లకి వెడితే అక్కడ ఏముంటుంది, నిలవబుద్ధి కాదు, ఎవడో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండటానికి అక్కడ నిమిత్తములు చాలా ఉండొచ్చు. అంటే శుచిశుభ్రతలు లేకపోవటం కానీ, లేకపోతే పిలిచేవాళ్ళ హృదయంలో ఏదో లాంఛనంగా కానీ ఏదో పిలవాలి గనక పిలుస్తున్నాము అనేటువంటి ఒక భక్తిభావన లేకుండా ఉండటం కానీ చేస్తే అక్కడికి పోయి మనకు కూర్చోవాలని అనిపించదు. భగవంతుడు ఏం చేస్తాడట, అక్కడికి వచ్చి విశ్రమిస్తాడట. హాయిగా మన హృదయంలో సావధానంగా పడుకొని తన సొంత స్థానంలో ఎలా ఉంటాడో ఆ విధంగా ఉంటాడట. ఆ విధంగా మనం మన మనస్సుని తయారు చేసి పెట్టుకోవాలి భగవంతుడికి మన హృదయాన్ని ఒక దేవాలయంలాగా తయారు చేసి పెట్టాలి. అక్కడ నిర్మాల్యం తీసేసేయాలి. నిర్మాల్యం అంటే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని, త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అంటారు కదా. అటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేసి చక్కగా వేసి ఆయన ప్రీతిగా నేను ఇక్కడే ఉంటే నాకు ఆనందంగా ఉంది అనేటువంటి స్ఫూర్తి కలిగేట్టుగా మనం చేసుకోవాలన్నమాట. దానికే ఈ శ్రవణము మొదలైనవి పనికొస్తూ ఉంటాయి. అలా కాకపోతే ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటారు కొంతమంది, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించవలసిన విషయం. దాన్నే మనం ఇంకొక ముక్కలో చెబితే బాహ్యాభ్యంతర శౌచము, వెలుపల బయట మాలిన్యము లేకుండా ఉండటం. మనం గుడిలో, మన ఇంట్లో, దేవుడి మందిరంలో ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా నిన్న వేసిన పువ్వులన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసి చాలా ఫ్రెష్గా తయారు చేస్తాం. ఇది బాహ్య శౌచం. లోపల దుష్టమైన భావాలు లేకుండా
ఆయన యందు అచంచలమైనటువంటి విశ్వాసం. మనం అందరం కూడా అనుకుంటే కొంచెం జాగ్రత్తగా భావన చేస్తే ఉండవలసినంత విశ్వాసం ఉండదు మనకి. మనకు చాలామంది పూజలు పురస్కారాలు చేయటంలో కొంచెం విశ్లేషణ చేసి చూస్తే భక్తి కంటే భయం ఎక్కువ. చెయ్యకపోతే ఆయన ఏమన్నా చేస్తాడేమో, మనకు ప్రమాదం చేస్తాడేమో, మన ఇంట్లో నుంచి ఉండేటువంటివన్నీ కూడా దొంగల పాలు చేస్తాడేమో అని ఈ భయం. ఆ భయం ఉండాల్సిందే, కానీ ఆ భయంతో పాటు నమ్మకం కూడా ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. ఆ విశ్వాస స్థితి రావటానికి గజేంద్రుడికి 30-40 పద్యాలు పట్టింది ఆ విశ్వాసం రావడానికి. చివరికి ఏమన్నాడు? నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనేటువంటి స్థితికి ఆ గజేంద్రుడు వచ్చాడు. మనకు అటువంటి స్థితి రావాలి. మనం దానిని చాలా సాధనతో అభ్యాసంతో చెయ్యాలి. కానీ చాలామంది నేను చాలా మంచి భక్తి పూజ చేశానండి, భగవంతుడికి నా ఎందుకు దయ రాలేదండి అంటాడు. అంటే ఏమిటన్నమాట? నువ్వు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసుకుంటున్నావు అన్నమాట. నేనేం చేశాను, నాకేం వచ్చింది అని. అది సరైన పద్ధతి కాదు. అది కాదు కావాల్సింది. చేస్తూ ఉండడమే. ఏది చేసినా ఏ ఫలితం వచ్చినా నిన్న సర్వ ఫలప్రదాత అని అన్నాం.